కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆయనను ఆరాధించేటువంటి విషయంలో ఒక చక్కని మాటను కీర్తనకారుడు మనకి తెలియజేయడం జరిగింది. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకటి అనేటువంటి మాట. కనుక మనము ఆరాధించేటువంటి సమయాల్లో ఆయన చేసినటువంటి ఉపకారములను మనము తలపోసుకుంటూ దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి వారమే ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఉపకారములు చాలా ఘనమైనటువంటివి. ముఖ్యంగా ఈ ఆరాధనలో నేను నాన్నగారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. వారికి ఈరోజు మరలా మరి యొక్క నూతన సంవత్సరాన్ని అనుగ్రహించి ఆయనను పరిచర్యలో ఒక దేవుడు యథార్థమైన సేవకుడిగా ఉంచినందుకు నేను ఆయన్ని గణపరుస్తున్నాను. ఎందుకు అనంటే ఆయన జీవితం నేను నా చిన్ననాటి నుంచి చూసినటువంటి విధానాన్ని బట్టి సత్యం కొరకు రాజీ పడిన వ్యక్తిగా, ధనం కోసం పనిచేయని వ్యక్తిగా నాకు ఎల్లప్పుడూ కూడా ఆయన మాదిరిగా ఉంటూ ఉంటారు. అది పాపమైనప్పటికీ ధైర్యంగా ఖండించి విశ్వాసుల యొక్క దయ కంటే దేవుని దయ కోరేటువంటి దైవజనుడిగా ఈ సమయంలో దేవుని సాక్షిగా నేను ఆ మాటను తెలియజేయటకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ ఆరాధనలో మరి యొక్క కారణం వారిని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరి కనుక దేవుడు ఏమంటుంటాడనంటే ఆయన ఉపకారంలో దేనిని మనం మర్చిపోకూడదు. అలాగనే ఈ వారం అంతా మన జీవితాల్లో దేవుని కృపా కనికరములు మన మీద ఉన్నందుకు అందుకే ఆయన అంటుంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడు అనేటువంటి మాట. కనుక దేవుని యొక్క కృపను బట్టి నేను దేవుని గణపరుస్తున్నాను. దేవుడు మనందరి జీవితాల్లో చేసినటువంటి గొప్ప మేలు ఏంటి అని అంటే, దేవుడు మానవుల యొక్క జీవితాల్లో చేసినటువంటి గొప్ప మేలుని బట్టి నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని మరొకసారి నేను తలస్తున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ముఖ్యంగా క్రైస్తవులమైనటువంటి మనకి దేవుడు చేసినటువంటి గొప్ప మేలు ఏదైనా ఉందేనంటే, అత్యధికమైనటువంటి మేలు దేవుడు చేసింది ఏదైనా ఉంది అనంటే అత్యధికమైనటువంటి మేలు మన దేవుడు చేసినటువంటిది ఎవరు చేయలేనటువంటిది. క్రైస్తవుడిగా మనం అత్యంత గుర్తించుకోవాల్సినటువంటి ఆశీర్వాదము ఏదైనా ఉందేనంటే తన సొంత కుమారుణ్ణి మనకు దేవుడు అనుగ్రహించటం. సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడటండి దేవుడు. ఇదేమీ చిన్న విషయం కాదు. ఒకవేళ మన జీవితాల్లో దేవుడు నీకు ఇచ్చిన అత్యంత గొప్ప ఆశీర్వాదము ఏంటి అని అంటే తన సొంత కుమారుణ్ణి మనకి ఇవ్వడం. సొంత కుమారుణ్ణి మనకిచ్చేసాడు ఆయన. అంటే సాధారణంగా మీరు చూస్తే తండ్రి కుమారుల యొక్క ప్రేమ చాలా గొప్పది. తండ్రి కుమారుల ప్రేమ చాలా గొప్పది. ఒక తండ్రి తన కుమారుని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ప్రతి గృహంలో జరిగేటువంటిది ఏంటంటే తండ్రి తన కుమారుని ప్రేమిస్తాడు. అయితే తండ్రి తన కుమారుని ఇంకొకరి కోసం మరణించడానికి ఒప్పుకుంటాడా? తన కుమారుణ్ణి, అది కూడా ఒక దుష్టుడు కోసం మరణించడానికి ఏ తండ్రి అన్నా ఒప్పుకుంటాడా? మంచోడు కోసమే మరణించడానికి ఒప్పుకోడు. పాపాత్ములైనటువంటి వేరొకరి కోసం ఎప్పుడైనా సరే
ఒక తండ్రి తన కుమారుడు ఇంకొక దుష్టుడి కోసం మరణించడానికి ఒప్పుకోడు. కానీ తండ్రి అయిన దేవుడు చేశాడు. మన నిమిత్తం ఏం చేశాడంటే తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. ద గ్రేట్ బ్లెస్సింగ్ ఏమన్నా ఉందంటే క్రైస్తవుడికి తన సొంత కుమారుని అనుగ్రహించాడు. ఒకవేళ అనుగ్రహించకపోయి ఉన్నట్లయితే మన జీవితాలకి పాపక్షమాపణ అనేటువంటిది లేకపోవును. అందుకే బైబిల్లో ఏముందంటే పాపం వలన వచ్చు జీతము మరణము అనేటువంటి ఉండదు. పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము గనుక ఒకవేళ దేవుడు తన సొంత కుమారుని ఈ లోకమునకు పంపించి మనకు అనుగ్రహించడమే కాదు, ఆయన మన కొరకు సిలువలో చనిపోయాడు అనేటువంటి సంగతి మనం గమనించాలి. క్రైస్తవ్యము మనమందరం కూడా దేవునికి అత్యంత కృతజ్ఞతాస్తుతులు ఎవరిని బట్టి చెల్లిస్తూ ఉంటామనంటే క్రీస్తుని బట్టి. ఎందుకనంటే ఆయన మన నిమిత్తము ఏమయ్యాడంటే బలైపోయినటువంటి సంగతి మనం చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా చాలా మనకు అలవాటుగా ఉండేటువంటి ఒక వచనాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఉంది. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనేటువంటి మాట ద్వారా కాగా, అంటే ఎలా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఇది చాలా గొప్ప మాట. ఎందుకంటే తన సొంత కుమారుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాను అని చెప్పి మాత్రమే చెప్పలేదు. దేవుని ప్రేమలో త్యాగము అనేటువంటిది ఇమిడి ఉన్నది. తన నిజంగా ఆలోచిస్తే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపడము అనేటువంటిది ఒక గ్రేట్ టాస్క్ అయితే, కుమారుడు ఆ త్యాగాన్ని ఈ భూమి మీద భరించడము అనేటువంటి త్యాగాన్ని చేయడం అనేటువంటిది ఒక రకంగా మనం ఆలోచించినట్లయితే ఇది మన యొక్క జ్ఞానమునకు మించింది. అందుకే పౌలు గారు ఏమంటుంటారనంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నానంటుంటాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన ఏమంటుంటాడనంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి మాట. కాబట్టి నిజంగా ఆలోచించినట్లయితే మన జ్ఞానానికి మించింది క్రీస్తు ప్రేమ తెలుసుకోవడం. ఎలా ప్రేమించాడు నిజంగా ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో దేవుని గురించి వాడినటువంటి పదాల్లో మనం ఆలోచిస్తే దేవుడు ప్రేమ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ప్రేమ స్వరూపి అనేటువంటి మాట మనకి స్పష్టంగా కనబడు. ప్రేమ అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయన మానవుల్ని ఎంతగా ప్రేమించాడనంటే తన సొంత కుమారుణ్ణి మానవుల యొక్క అపరాధములకు అదేవిధంగా పాపములకు దేవుడు ఇచ్చేసాడు. ఇది మనందరం కూడా జీవితంలో జ్ఞాపకం చేసుకునేటువంటి విషయం. ఈరోజు దేవుడు ఏమిచ్చాడు అనేటువంటి వారికి ఒకటే ఆన్సరు. చాలాసార్లు దేవుడు ఏమిచ్చాడు అని మనం చాలాసార్లు అడుగుతూ ఉంటాం. దేవుడు ఏదో చేస్తాడని కూడా చూస్తూ ఉంటాం. మంచిదే. అంతకంటే ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటనంటే ఆయన ఆల్రెడీ తన సొంత కుమారుడిని మన పాపాల కోసం ఇచ్చేసాడు. అందుకే మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నిజంగా ఆలోచించినట్లయితే ఈరోజు దేవుడు మానవుల్ని ప్రేమించడం అనేటువంటిది ఒక గొప్ప వరమై ఉన్నది. అంత మాత్రమే కాదు, దేవుడు ఏం చేశాడంటే మన క్రియలను బట్టి కాక ఆయన యొక్క కనికరము చొప్పుననే మనల్ని జన్మింపజేశాడంట. దేవుడు చాలా న్యాయవంతుడు అనేటువంటి సంగతి మనందరికీ తెలుసు. అదే సమయంలో ఆయన చాలా ప్రేమగల దేవుడు అనేటువంటి సంగతి కూడా మనం బైబిల్ గ్రంథం నుంచి గుర్తించవలసినటువంటి వారమే ఉన్నాం. కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి చూసినట్లయితే ఆయన చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉన్నది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చూడండి ఏమంటున్నాడనంటే 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మనము ఆయన ద్వారా
8 నుంచి చదువుతున్నాను. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరిగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. ఇక్కడ చూడండి ఏమంటాడంటే, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. ఎందుకు పంపాడు? ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు పంపాడు అనేటువంటి సంగతి మనం ఆలోచించినట్లయితే, ఆయన చనిపోవడానికే పంపించబడ్డాడు. అందుకే మాటికి ఆయన ఏం చెప్పాడంటే, ఆయన భూమి మీద జీవించినటువంటి కాలంలో ఆయన ఏమన్నాడనంటే, మనుష్య కుమారుడు అనేక శ్రమలు హింసలు భరించి మరణించి మళ్ళా 3వ దినాన్న ఏం చేస్తాడు, తిరిగి లేస్తాడు అనేటువంటి సంగతిని ఆయన ప్రస్తావించడం అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడనంటే, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ఏం చేయబడిందండి. చాలాసార్లు మనం అనేటువంటి మాట ఏంటనంటే, దేవుడు మనల్ని ప్రేమించట్లేదు అనేటువంటి మాట, దేవుడు మనల్ని మరి పట్టించుకోవట్లేదు అనేటువంటి వారందరూ కూడా దేవుని ప్రేమను ఎలా ప్రత్యక్షపరిచాడట, తన సొంత కుమారుని నీకు ఇచ్చేస్తే ఇంకా ప్రేమించలేదని దేవుని ఎలా అంటావు? మన పాపాలను ఎవరు తీయగలరు? మన పాపాలను ఎవరు క్షమించగలరు? ఇక్కడ ఒక మాట అన్నాడు, తన సొంత కుమారుణ్ణే అనుగ్రహించినటువంటి దేవుడు. అంటే సొంత కుమారుణ్ణే అనుగ్రహించినటువంటి దేవుడు అంటే, అక్కడ కూడా మనం ఆలోచిస్తూ ఉంటున్నట్లయితే యేసుప్రభువు సిలువలో కూడా అన్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు వదిలేస్తావు. దీనికి తండ్రి అయిన దేవుడు ఒకవేళ సమాధానం చెప్పవలసి వస్తే ఏమని చెప్తాడు? పాపుల కొరకు నీ చెయ్యి వదలవలసి వచ్చింది, అపరాధుల కొరకు. ఈ లోకములో అయోగ్యంగా అంటే ఒక రకంగా పాపులమైనటువంటి మన కొరకు ఆయన తన కుమారుని యొక్క చెయ్యి వదలవలసి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి సమయాల్లో ఆయన ఎన్నో శ్రమలు పడింది. ఆయన ఈ లోకానికి వచ్చిందే పాపుల కొరకు ఏం చేయడానికి. అందుకే నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఇక్కడ గమనించండి, బాగుపడిన దాన్ని వెతికి రక్షించడానికి కాదు, ఆయన నశించిన దాన్ని సీక్ అండ్ సేవ్ వాట్ ఈజ్ లాస్ట్ అంటే చీజ్ లాస్ట్ అనేటువంటి మాట. కనుక ఏదైతే నశించిపోయిందో, ఏమి నశించిపోయిందో దాన్ని వెతికి రక్షించడానికి ఆయన మన కొరకు వచ్చాడు. ఈ భూమి మీదకి మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి పర్పస్ని మనం చూసినట్లయితే, ఆయన నశించిన దాన్ని వెతికాడు, మళ్ళా ఏం చేశాడంటే రక్షించాడు. ఈ రోజున క్రీస్తు ప్రేమ మన యందు ఉండాలనడానికి ఒక కారణం ఏంటంటే, క్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఇతరులను ప్రేమించడం. అందుకే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 10వ వచనంలో చెప్తున్నాడు, 1 యోహాను 4:10 అంటున్నాడు, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు ప్రేమించలేదు అన్న వాళ్ళందరూ కూడా మనందరూ ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆయన సొంత కుమారుడు నీ కొరకు పంపించడం ఎంత ప్రేమించడం మనల్ని. ఆయన సొంత కుమారుని లోకానికి పంపించినటువంటి ముఖ్యంగా ఆలోచించినట్లయితే, ఈ లోకంలో నువ్వు ఏమీ లేకపోయినా పరలోకానికి వెళ్ళొచ్చు, దరిద్రుడిగా ఉండి కూడా పరలోకానికి వెళ్ళొచ్చు, ధనవంతుడిగా ఉండి కూడా పరలోకానికి వెళ్ళొచ్చు. కానీ క్రీస్తు ప్రభువారి యొక్క మరణము లేకుండా ఎవడూ పరలోకానికి వెళ్ళలేడు. మరొకసారి ఈ విషయాన్ని గమనించండి. ఈ లోకంలో పేదవాడిగా ఉండి కూడా పరలోకానికి వెళ్ళొచ్చు, ధనవంతుడిగా ఉండి కూడా పరలోకానికి వెళ్ళొచ్చు. కానీ క్రీస్తు ఒకని యొక్క రక్తము కడగని ఎడల పరలోకానికి ఎవడూ వెళ్ళలేడు. అందుకే ఏమన్నాడంటే, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు చేరలేడు. తండ్రి యొద్దకు వెళ్ళేటువంటి ఏకైక మార్గం ఏంటంటే క్రీస్తు ప్రభు. మనం మరణించిన తర్వాత ఈరోజు నిజంగా ఆలోచిస్తే, ఒక రకంగా మనం ఆలోచిస్తే అసలు జీవితము ఏది? అసలు జీవితం ఈ భూమి మీద ఉన్నదా?
క్రైస్తవుడికి నిజంగా అసలైన జీవితం ఈ భూమి మీద ఉన్నది అనేటువంటి భ్రమలో, ఆలోచనలో, లేదంటే ఈ భూమి మీదే అసలైన జీవితం ఉంది, ఈ 70 సంవత్సరాలు ఎలాగోలా గెటాన్ అయిపోవచ్చు అని అనుకోవడం అత్యంత ప్రమాదకరం. ఎందుకనంటే ఈ భూమి మీద అసలైన జీవితం కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటి దేశానికి వెళ్ళడానికి ఈ భూమి మీద మనము సంఘము ద్వారా సిద్ధపడేటువంటి వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా యందు నేను సంపూర్ణం చేస్తున్నానని చెప్పి పౌలు గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు పరలోకానికి సిద్ధపరిచేటువంటి విధంగా సంఘాలు ఉన్నాయా? ప్రజలకు కావాల్సిందల్లా ఏంటంటే తాత్కాలికంగా రోగం తగ్గిపోవడం, అందుకు సంఘం. తాత్కాలికంగా పెళ్ళి అయిపోవాలి, అందుకు సంఘం. తాత్కాలికంగా బిడ్డలు కావాలి, అందుకు సంఘం. తాత్కాలికంగా ఇంకోటేదో జరగాలి, అందుకు సంఘం. పరలోకానికి నేను సిద్ధపడడానికి నా సంఘం ఉపయోగపడుతుందా అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి. ఇక్కడే అబద్ధ బోధకులకి సత్య బోధలకి డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది. ఈరోజు మనకున్నటువంటి బాధలన్నీ తీరిపోవడానికి సంఘం, ఈరోజు మన కొరకు కేవలం ప్రార్థన చేయించుకోవడానికి సంఘం, ఈరోజు కేవలం మన యొక్క జీవితాల్లో ఏదైతే లేదో అది సంపాదించుకోవడానికి సంఘం, ఏదైనా సేవకులు. కానీ అది కాదు ముఖ్య సంఘం ఉద్దేశం, అది కాదు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ప్రభు ఆ సంఘం, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అనేటువంటి మాట ప్రేమించాడు. ఏం చేశాడంటే మనందరం కూడా పరలోకానికి వెళ్ళుటకు తగినటువంటి రూపకల్పన నిజంగా వాక్యాన్ని ఎక్కడ ఇచ్చాడు? సంఘంలో ఇచ్చాడు. ఇప్పుడు సంఘము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను దేవుని కొరకు సిద్ధపరిచేటువంటిది. బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం అని ప్రజలను తయారు చేసేదే సంఘం. బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాము, ఒకవేళ చావు అయితే లాభము అనేటువంటి నిరీక్షణ మరి ఏదన్నా ఇవ్వగలదా ఈ లోకంలో? అందుకే ఈరోజు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే మరి ఒక మాట కూడా మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. చూడండి, దేవుడు తన సొంత కుమారుని పంపించేటువంటి టైంలో బైబిల్ గ్రంథంలో యెషయా గారు గొప్ప వివరణ ఇవ్వడం జరిగింది. ఏంటా వివరణ అనేటువంటిది యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలను కనుక చూస్తే తన సొంత కుమారుణ్ణి ఇచ్చేశాడు అనేటువంటి మాట ఎంత గొప్పదో, ఆ సొంత కుమారుడు మన కొరకు ఏమేం భరించాడు అనేటువంటిది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రస్తావించబడుతుంది. 53వ అధ్యాయంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. ఇక్కడ 2వ వచనం చెప్తున్నాడు, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ భూమి మీద జరగబోయేటువంటి దాన్ని జరిగినట్టుగా ప్రవచన రీతిగా యెషయా గారు దేవుని పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల్ని ఏ విధంగా ఆకర్షించాడు? తన శిలువ ప్రేమ ద్వారా ఆకర్షించాడు. ఆయన ఎలాంటి కుటుంబంలో జన్మించాడు? ఎలాంటి కుటుంబంలో జన్మించాడు యేసు ప్రభు? మీరు కనుక ఆలోచించినట్లయితే ఆయన కన్య మరియ గర్భం నుంచి ఈ లోకానికి వచ్చాడు. ఆయన వడ్రంగవాణి కుమారుడు కాడనేటు కనుక ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది ఆ రోజుల్లో? నిజానికి యూదులందరూ ఏమనుకున్నారంటే యూదులకు రాజు వస్తాడు కాబట్టి ఆయన రాజు కుటుంబం నుంచి వస్తాడు అనేటువంటిది వారు కలిగి ఉన్నారు.
ఈ భూమి మీదకి రాజుగా రావాల్సినటువంటి వాడు ఖచ్చితంగా రాజు వంశంలో నుంచి వస్తాడనేటువంటిది వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన ఎలా వచ్చాడనంటే చాలా సాధారణమైన వ్యక్తి కింద ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన సాధారణంగా జీవించాడు. ఆయన ఎవరైనా మనకి స్పష్టంగా యోహాను సువార్తలో ఉంది, ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా రాయల్గా జీవించలేదంట. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. ఈ భూమి మీద అత్యంత అంటే ఈ ప్రపంచంలో మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడు అయ్యుండి కూడా ఈ భూమి మీద సామాన్యమైన వ్యక్తి కింద బతికాడు. ఆయన ఈ రోజుల్లో అక్కడక్కడ సినిమా యాక్టర్ల గురించి బోర్డు సంపాదించారు, కానీ రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతున్నాడండి. ఇవన్నీ చెప్పుకుంటారు. ఏ చరిత్ర కూడా యేసు ప్రభువారి చరిత్ర కంటే గొప్పది కాదు. కొంతమంది చాలా సంబంధించినటువంటి ఆయన చాలా ధనం ఉంది కానీ చాలా సింపుల్గా ఉంటాడండి. ఇలాంటి ఏ పోలికలో కూడా క్రీస్తుకు మించినవి కావు. ఆయన ఎవరైనా అందుకే ఆయన గురించి ఏమనుందంటే, ఆయన గురించినటువంటి ఫిలిప్పీ పత్రిక రాసేటువంటి విషయం ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయి గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన కూర్చున్నటువంటి గొప్ప మాట మనం చూడొచ్చు. 2వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అంటే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. మనం చూడండి, మనం పొజిషన్కి వచ్చాక దాన్ని విడిచిపెట్టాలంటే చాలా కష్టం మనకి. మనం కొన్ని విడిచిపెట్టాం. ఎందుకు విడిచిపెట్టాం అంటే మన అహం అడ్డొస్తుంది. ఎక్కడో ఒక చోట మన జ్ఞానం అడ్డొస్తుంది మన అహాన్ని విడిచిపెట్టాలంటే. ఎక్కడో ఒక చోట మన బ్యాక్గ్రౌండ్ అడ్డొస్తుంది మనం ఏదన్నా వదలాలంటే. మనం సింపుల్గా జీవించాలంటే ఏదోటి అడ్డొస్తూ ఉంటుంది మనకి. అది మన హృదయంలో ఉండేటువంటి అతిశయం అవ్వచ్చు, లేదంటే మన హృదయంలో ఉండేటువంటి గర్వం కూడా అయ్యి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు అత్యంత ఉన్నతమైనటువంటి దైవత్వాన్ని విడిచి ఆయన లోకానికి వచ్చాడు. అసలు ఒక విషయం ఏంటంటే, ఒక పొజిషన్ వదిలేసుకోవడం అనేటువంటిది ఎంత త్యాగం. అక్కడతో ఆగిపోయింది ఆయన త్యాగం. పోనీ అక్కడతో ఆగిపోయిందా? అక్కడతో ఆగలేదట. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ మీరు చూడండి, ఎవరైనా కోట్లాది రూపాయల ఆస్తి వదిలేస్తే, ఎవరైనా కోట్లాది రూపాయల ఆస్తి వదిలేశారు అనుకోండి, ఒకవేళ వదిలేశారు అనుకోండి, మనం ఎంత గొప్పగా చెప్తాం అతని గురించి. కానీ క్రీస్తు ప్రభు దైవత్వాన్ని వదిలిపెట్టి అక్కడితో ఫుల్ స్టాప్ కాదు, ఇంకా ఉంది కొనసాగింపు. ఏం చేశాడు ఆయన? చూడండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి. కీర్తనందలో ఒక మాట ఉందండి, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. ఈ విశ్వమంతటిలోని కూడా ఈ విశ్వాన్ని అంతటినీ చూసినట్లయితే నువ్వు చేసిన దాంట్లో నరపుత్రుని దర్శించడానికి నరపుత్రుడు ఏ పట్టు. ఇప్పుడు చూడండి, ఈ విశ్వం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పెద్దవా, మనం పెద్దవాళ్ళమా? అవే పెద్దవి. అత్యంత అల్పంగా ఈ భూమి మీద కనిపించేటువంటి వారు ఎవరు? ఈ విశ్వంతో పోల్చుకుంటే మానవుడు. ఇప్పుడు అలాంటి రూపానికి వచ్చాడట యేసు ప్రభు. వాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ దిస్ ఈజ్.
ఎంత గొప్ప త్యాగమో చూడండి యేసు ప్రభు ప్రపంచానికి చేసింది. ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి వాడు, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, ఈ భూలోకములో మానవుడిగా ఈ భూమి మీద జీవించడం అది ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప త్యాగమై ఉంది. అందుకే మనుష్యుల పోలిగ్గా పుట్టి అనేటువంటి మాట ఇక్కడ వాడబడింది. మళ్ళా ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలిగ్గా పుట్టి. ఏంటండి? మనుష్యుల పోలిగ్గా పుట్టి. ఎలా పుట్టాడంటే ఆయన మనుషుల పోలిగ్గా పుట్టాడట. పైగా ఒక విషయం, మనుషుల పోలికలో అత్యంత రాయల్టీ మ్యాన్గా పుట్టలేదు ఆయన. చూడండి, మనం ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళాలని చూస్తాం, అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా పైకి వెళ్ళాలని చూస్తాం, పైకి ఉన్న వాళ్ళు ఇంకా వెళ్ళాలని చూస్తాం. కానీ ఆయన స్టెప్ బై స్టెప్ దిగుతూ వచ్చాడు. ఏం చేశాడు ఆయన? దిగాడండి. ఏం చేశాడండి? దయచేసి పిల్లలంక చూడకండి. స్టెప్ బై స్టెప్ ఏం చేశాడు ఆయన? దిగుతూ వచ్చాడు. ఆయన అత్యున్నతమైనటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి దాని నుంచి ఆయన ఏం చేశాడండి? దిగుతూ వచ్చాడు. ఎక్కడ దిగాడు? భూమి మీదకి దిగాడు. భూమి మీద మళ్ళీ ఆయనకు ఉన్నటువంటిది ఏంటి? ఎలాంటి గౌరవాన్ని ఆయన కలిగి ఉన్నాడు భూమి మీద అంటే, మానవుడిగా పుట్టాడు, అంత మాత్రమే కదా, అది కూడా ఒక ధనవంతుడైన మానవుడి కింద పుట్టలేదు ఆయన. ఎలా పుట్టాడనంటే ఒక సామాన్యమైనటువంటి, అందుకే ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది మనుషుల పోలిగ్గా పుట్టి ఏమన్నాడండి? దాసుని స్వరూపము ఏం చేశాడండి? ధరించాడు. ఈరోజు దాసుడిగా ఉండాలని మనం ఇష్టపడతామా? దాసుడిగా ఉండడానికి, నాయుడిగా ఉండడానికి ఇష్టపడతాం. ఆయన ఈ దేన్ని తీసుకొచ్చాడట? దాసుడు స్వరూపమును ధరించాడు ఆయన. ఏ స్వరూపం ధరించాడండి? దాసుని స్వరూపం. బికమ్ ఏ స్లేవ్ అంటే ఒక గొప్ప మాట ఏంటంటే, ఆయన దాసుని స్వరూపము అని అంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే, ఆయన అందుకే అంటుంటాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకుంటూకు రాలేదు కానీ అనేకులు విమోచన క్రైదనముగా పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడు. ఏం చేశాడు ఆయన మన కొరకంటే? చనిపోయాడు ఆయన, అంత పరిచర్య చేశాడు. ఏం చేశాడు మన కొరకంటే? తీవ్రంగా నలుగొట్టబడ్డాడు ఆయన, అంత పరిచర్య చేశాడు ఆయన. ఈరోజు సంఘ పనుల్లో మనం నలగొట్టబడతామా? పరిచర్య చేసి ఆ సిమెంట్ మోయాలంటే కొంతమందికి అబ్బాయి అది నేను చేసే పని కాదని అంట. ఒక రాళ్ళు వేయాలంటే నేను చేసే పని, ఎందుకంటే నాకంటూ లోకంలో గుర్తింపు ఉంది. నిన్న ఒక ఆయన గురించి ఒక ఆయన చెప్తూ, ఒక కోటీశ్వరుడు నిన్న ఒక మీటింగ్ వచ్చాడు. అతను చాలా కోట్లు ఉన్నాయి. అతను వాళ్ళ సంఘంలో ప్రతి ఆదివారం భోజనాలు పెట్టుకుంటే ఆ ప్లేట్లు అతని అబ్బాయి తీసి బుట్టలో వేసి వెళ్తారంటండి ప్రతి ఆదివారం. అతను కోటీశ్వరుడు. అతను ఆ సేవకుడు వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఒక కోటీశ్వరుడు ఆరాధన అయిపోయిన వెంటనే, ఆ భోజన కార్యక్రమాలు అయిపోయిన వెంటనే ఆ ఎంగిలి ప్లేట్లన్నీ ఎత్తి పడేసి ఆ పరిచర్య వాళ్ళ తండ్రి కొడుకులు తీసుకుంటారట ప్రతి ఆదివారం. కారణం, ఇన్స్పిరేషన్ ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు. అంత మాత్రమే కాదు, ఏమన్నాడంటే దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే ఏం చేశాడంటండి? రిక్తుడిగా చేసుకున్నాడు. ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అనేటువంటి మాట అంటే తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇప్పుడు దాసుని స్వరూపమును ధరించుకొని తనకు తానే ఏమీ లేకుండా ఏం చేశాడండి? చేసుకున్నాడు. ఇంకా ఏంటి మనం ఆలోచించినట్లయితే, ఇంకా మనం చూస్తే అక్కడ ఒక మాట ఉందండి. ఏమంటున్నాడనంటే, అక్కడ ఒక మాట ఉంది, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది, అనగా ఏ మరణం అది? ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడు యేసుప్రభు వారు కిందకి దిగుతున్నాడా, పైకి ఎక్కుతున్నాడా? ఈరోజు మనం ఒక మెట్టు దిగడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం? కిందకే ఏముందని మనకి
యేసు ప్రభు వారి కంటే గొప్ప విశ్వం ఇంకో చోట మనకి ఎక్కడన్నా రాసిందా? యేసు ప్రభు వారి కంటే కూడా గొప్ప సృష్టి అన్న మనం చేసామా? యేసు ప్రభు వారి కంటే బుద్ధి జ్ఞాన సర్వశబ్దాలు ఎవరి ఎందుకు గొప్పతలు ఉన్నాయి? ఆయన ఎందు. ఆయన కంటే గొప్ప వాళ్ళమా మనం ఈ లోకంలో? ఈరోజు తగ్గించుకోవడానికి ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నాం? ఈరోజు క్షమాపణ అడ్డానికి ఎందుకంత ఆలోచిస్తున్నాం? ఈరోజు తగ్గించుకొని ప్రభువు కొరకు ఇతరులకి ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి పేదవాళ్ళని ప్రేమించుట్లో ఎలాంటి వైఖరి మనం కలిగి ఉంటుంటాం? పేదవాడు కనిపించినప్పుడు అతను మనం ఎలా గౌరవిస్తాం? సాధారణంగా మానవుడు ఎవరితో ఎక్కువ ఇష్టపడతాడని అంటే తనలాంటి ధనం కలిగినటువంటి వారితోనే ధనవంతుడు ఫ్రెండ్షిప్ చేస్తాడు. కానీ యేసుక్రీస్తు పాపుల స్నేహితుడు. ధనవంతుడు ధనవంతులతో స్నేహం చేస్తాడు, పేదోడు పేదలతో స్నేహం చేస్తాడు. కానీ అమెరికన్స్ మిషనరీస్గా వచ్చినప్పుడు దిక్కులేని పిల్లల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించేవారు వాళ్ళు. ఎందుకంటే పరలోకంలో ఈ భూమి మీద ఇవన్నీ తేడాలు, కానీ పరలోకంలో సమాన పౌరులుగా మనందరం బ్రతకగలం. ఎందుకంటే భూమి మీదే ధనిక పేద అనేటువంటి తేడా, భూమి మీద మాత్రమే ఉండేది ఇది. ఎందుకంటే ఒకవేళ చనిపోయిన తర్వాత ఏదియూ ఏమన్నాడండి, ఏదియూ తీసుకొని పోలేడు లోకం నుంచి. కాబట్టి ఈ భూమి మీద ఇవన్నీ కాబట్టి వారి యొక్క ధనాల్లోనైతేనేమి, వారి యొక్క జీవితాల్లో అయితేనేమి, పక్క వారిని ప్రేమించడం విషయంలో వారు అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. అందుకే ఇక చెప్తున్నాడు ఏమంటాడంటే, ఆయన సిలువ మరణం పొందినంతగా, యేసు ప్రభు సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను ఏం చేసుకున్నాడండి? ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మనం తగ్గించుకుంటున్నామా? తగ్గించుకుంటే యేసు ప్రభువుతో పోలిస్తే మన తగ్గింపు ఎంత? యేసు ప్రభువుతో పోలిస్తే మన తగ్గింపు శాతం ఎంత? నిజంగా ఆలోచించండి ఒకసారి. ఆయన మరణం గురించి విశేషమైనటువంటి విషయాలు రాశాడు ఆయన యెషయా గ్రంథంలో. ఏమి రాశాడు? ఆయన మరణం కూర్చునేటువంటి విషయాలు చూడండి. ఆయన ఎలాంటి మరణం పొందాడు? 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూడండి, 53వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన ఏమయ్యాడండి? తృణీకరింపబడినవాడు. ఎవరి చేత తృణీకరింపబడినవాడు? ఎవరి చేత ఆయన తృణీకరించబడినవాడు అయ్యాడు? అని ఇన్ని వదులుకొని మళ్ళీ భూమి మీదకి వస్తే ఆయన మళ్ళీ ఏం చేశారు? భూమి మీద జనం తృణీకరించారు. ఆయన భూమి మీద జనం తృణీకరించారు. తృణీకరింపబడిన వాడు ఆయన్ను. తర్వాత ఏమంటున్నాడండి? తర్వాత మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయితే ఆ దృశ్యాలు మనం చూడగలమండి? కొన్నిసార్లు ఫోటోలు వస్తే ఆ ఫోటోలు తీసే అంటుంటాం మనం. ఎందుకంటే వాటిని ఏం చేయలేం, మనం చూడలేం. యేసు ప్రభు వారి కనుక చనిపోయినట్టు మనం ఉండుంటే ఆయన భరిస్తున్నటువంటి, ఆయన ముఖం మీద కారేటువంటి రక్తమును, ఆయన తల మీద ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళ కిరీటమును, లేదంటే ఆయన వీపు చీరుకుపోయిన విధానాన్ని నువ్వు చూడగలిగి ఉండేవాడువా? చూడగలిగి ఉండేవాళ్ళమండి మనం. అందుకంటాడు, దున్ను వారికి నా వీపును అప్పగించాను నేను. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడనంటే ఆయనను అవమానపరిచారు. ఆయన ఏం చేశారంటే అవమానపరిచారు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క జీవితంలో మనం కనుక ఆలోచించినట్లయితే ఆయనను అవమానపరచడం మనం చూస్తూ ఉంటాం. ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు. అంత మాత్రమే కాదు, ఆయన ముఖమంతా కూడా రక్తం వచ్చి ఉంటుంది. అక్కడతో ఆగిపోయిందా? ఒక రకంగా చెప్పాలంటే ఒక పశువు కంటే హీనంగా ఆయన హింసించారు.
యేసు ప్రభుని లోకంలో. ఒక పశువును కూడా అంతగా హింసించరు మానవులు. అంతకంటే ఘోరంగా ఈ సృష్టికర్త ఈ లోకంలో అందుకంటున్నాడు, ఆయన సొంత కుమారునే మనకిచ్చేసాడు. ఈరోజు అత్యంత ఎక్కువగా మనం దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలని అంటున్నాడు తెలుసా? అత్యంత ఎక్కువగా యేసు ప్రభు కంటే మనల్ని ఎవరు ప్రేమించారో చెప్పండి. నేను ఈరోజు అడుగుతున్నాను, యేసు ప్రభు కంటే నీ భార్య నిన్ను ఎక్కువ ప్రేమించగలదా? యేసు ప్రభు కంటే నీ భర్తని నిన్ను ఎక్కువ ప్రేమించగలదా? యేసు ప్రభు కంటే నీ పిల్లల్ని నిన్ను ఎక్కువ ప్రేమించగలరా? యేసు ప్రభు కంటే నీ పిల్లలు నువ్వు అంతగా ప్రేమించగలవా? పోనీ కనీసం మన పిల్లల్ని యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించగలవా? యేసు ప్రభు కంటే నీ బంధువుల్ని ఎక్కువ ప్రేమించగలరా? యేసు ప్రభు కంటే నీ స్వజనులు కానీ నీ బంధువులు కానీ లేదంటే ఈ లోకంలో నిన్ను యేసు ప్రభు కంటే ఎవరైనా ఎక్కువగా ప్రేమించగలరా? ప్రేమించగలరా? అందుకే అంటున్నాడు, అందరికంటే ముందు నన్ను నువ్వేం చేయాలి? ఎందుకో తెలుసా? అందరికంటే ఎక్కువ నేను ప్రేమించాను. అందరినీ నా కొరకు పెంచమన్నాడు. ఎందుకంటే నేను వారి కొరకు కూడా చనిపోయాను నేను. అందుకే ఇక్కడ కింద ఇంకా అంటున్నాడు, ఏమంటున్నాడంటే నిశ్చయముగా, అందుకే అంటున్నాడు, అతడు తృణీకరింపబడినవాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను ఏం చేశాడండి? రోగములను బాగు చేయడం వేరు, భరించడం వేరు. మన రోగాలను ఎవరు భరించారట? మన రోగాలను ఎవరు భరించారటండి? దేవుడు భరించాడట. రోగాలను బాగు చేసుకున్నాం లేదు కానీ అక్కడ రోగములను భరించాను. మనకి ఎంత పరిచయం చేసినా అనారోగ్యంగా ఉన్నప్పుడు మన యొక్క బాధని పరిచయం చేసిన ఎవరైనా భరించగలరా? చెప్పండి. ఇప్పుడు ఎవరికన్నా యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది అని అనుకుందాం, వారికి పరిచయం చేయగలడు కానీ, ఎంత బాగా పరిచయం చేయగలడు కానీ ఆ కాలు ఇరిగిపోయిన బాధను అతను భరించగలడా? పాపం వల్ల వచ్చేటువంటి శిక్షను యేసుక్రీస్తు ప్రభు మన తరపున భరించాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఆయన భరించాడు. ఆయన సిలువలో ఏం చేశాడండి? ఆయన భరించాడు. ఆయన భరించినటువంటి విధానాన్ని మీరు చూడండి, నిజంగా ఆలోచించినట్లయితే ఆయన భరించాడంటండి సిలువలో మన యొక్క పాపాలను. ఇంకా మన కింద చెప్తున్నాడు, ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడంటే ఇక్కడ కూడా అక్కడ చెప్తున్నాడు, నిశ్చయముగా అతను మన రోగులు భరించెను, మనం వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు ఏం చేయబడ్డాడు? పరచబడ్డాడు. ఇక్కడ ఇంకా ఒక విషయం ఉంది, మన దోషాలను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానబద్ధమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అక్కడ ఒక విషయం చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే కింద ఒక మాటలో చెప్తున్నాడండి, ఏమంటున్నాడంటే బాధింపబడినను అతడు ఏం చేయలేదు. 7వ వచనంలో అతడు దౌర్జన్యము ఉందెను. అంతకన్నా పైన ఇంకొక మాట అంటున్నాడు, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాడు. ఈరోజు ఒక విషయం గమనించండి, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? ఈ ప్రశ్నకి ఆన్సర్ ఒకటే, అతడు మన నిమిత్తము, ఆయన మన నిమిత్తం ఏమైపోయాడు? మరణించాడు. ఆయన మన నిమిత్తము నలగొట్టబడ్డాడు. మన అతిక్రమములను ఆయన మీద వేసుకున్నాడు. పాపము లేనివాడు చనిపోవడము అనేటువంటిది చాలా అన్యాయం కదా, పాపం లేనివాడు. అలాంటిది పాపులమైన మన కొరకు చనిపోయాడు. ఎప్పుడైనా సరే మీరు దేవుని కొరకు ఏదన్నా చెయ్యాలనుకుంటే వాటి జ్ఞాపకం చేసుకోండి. ఆరాధనకి ఎందుకు రావాలి అనే క్వశ్చన్ ఒకటి వేసుకోండి. ఆయన నా కొరకు చనిపోతే నేను ఆరాధించకపోవడం ధర్మమా? దేవుని కొరకు ఏదన్నా పరిచయం చేయాలని అనుకోండి, మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి,
ఆయన నా కొరకు ఇంతగా పరిచర్య చేస్తే ఈ పరిచర్య నేను చేయలేను ఆయన కోసం. అంతకోసమే కాదు, నాన్నగారు ఒక విషయం చెప్పేవారు చిన్నప్పుడు, కానుకేసేటప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మరణం. నా కొరకు మరణించిన వానికి నేనేం చెల్లించగలను? నేనేం ఇవ్వగలను ఆయనకి? అంత మాత్రమే కాదు, ఎందుకు నువ్వు యేసుక్రీస్తు అంటే అంత ఇష్టం అంటే, ఎవరన్నా అడుగుతారు చాలామంది, ఎందుకు నీకు యేసుక్రీస్తు అంటే అంత ఇష్టం? నీకు మాకంటే ఎక్కువ యేసుక్రీస్తు అంటే. అవును, మీకంటే ఎక్కువ. ఎందుకో తెలుసా? మీరెవరో నా పాపాల కోసం నలగొట్టబడలేదు. మీరెవరో నా పాపాల కోసం సిలువేయబడలేదు. మీరెవ్వరూ నన్ను పరలోకానికి చేర్చలేరు. మరణించిన తర్వాత మీరు ఎవ్వరూ నాకు కనపడరు. మరణించిన తర్వాత ఎవరైనా కనపడతారో చెప్పండి ఈ భూమి మీద? మీరు గమనించండి, ఈ మరణించినటువంటి వారిని, అందుకే మనం ఆలోచించండి, ఈ లోకంలోకి ఏం చేయలేమండి, తీసుకురాలేదు. ఈ లోకంలోకి ఏది తీసుకొని పోలేము. ఇంకొక విషయం ఏంటో తెలుసా? నువ్వెవరినైతే అన్యోన్యంగా ప్రేమిస్తున్నావు వాళ్ళని కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. వాళ్ళు కూడా రారు కూడా. వాళ్ళు వస్తారా? ఒకవేళ వచ్చిన ప్రయోజనం ఉందా? కానీ పౌలు గారు ఏమంటారో తెలుసా అండి? మరణమైనను క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాప నేరవని రుడిగా నమ్ముచున్నాను. మరణించినప్పటికీ నన్ను ఆయన్ని ఎవరో వేరు చేయలేరు. అందుకే ఖడ్గమైనను, హింస అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవములైనను, అది కదా మరణమైనను క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాప నేరవని నేను రుడిగా నమ్ముచున్నాను. కనుక ఒక మాట అంటున్నాడు ఆయన, ఇంత ప్రేమించిన దేవుడు మిగతా ఎందుకు అనుగ్రహించడం? తన సొంత కుమారునే మన కొరకు ఇచ్చినవాడు సమస్తం ఎందుకు. అందుకే ఆయన అవసరాలను తీరుస్తానని చెప్పాడు. ఆయన పిలిపి బతులు ఏమన్నాడంటే, క్రీస్తు యేసునందు మహిమలో, అక్కడ ఏమంటున్నాడంటే ఒక చక్కని మాట చెప్పాడు. పిలిపి 4 క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును ఆయన తీస్తాడు. మన ఫైనల్ టార్గెట్ ఏంటంటే పరలోకం వెళ్ళాలన్నదే మన ముఖ్య గమ్యమై ఉండాలి. నీ జీవితంలో అత్యంత గొప్ప గోల్ ఏంటంటే పరలోకం. క్రైస్తవుడికున్న అత్యంత గొప్ప బహుమానం ఏంటంటే పరలోకం. ఈ పరలోకం కొరకు బ్రతకడానికి నీకు ఏది అవసరమో అది ఇస్తే సరిపోతే ఇంకేమన్నా ఇవ్వాలా? మన జీవితం పరలోకం వెళ్ళడం కంటే ఇంక గొప్పదేముంది? మనమేమనుకుంటామంటే పరలోకం వెళ్ళకపోయినా పర్లేదు కానీ ఈ భూమి మీద సుఖంగా జీవించాలనేటువంటి. ఈ భూమి మీద సుఖంగా జీవించిన వాళ్ళు ఎవరో కూడా వారి యొక్క జీవితాల్లో దేవుని గమ్యాన్ని గుర్తెరగలేదు. కానీ ఒక విషయం గమనించండి, దేవుణ్ణి అడగండి, అడుగుడు మీకేమన్నాడు ఇవ్వండి అన్నాడు. ఎప్పుడు కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, భవిష్యత్తులో నేను పరలోకానికి వెళ్ళడానికి ఈ భూమి మీద నాకు ఏం అవసరమో అవి ఇవి చాలు. విలియం కేరీ ఒక మాట అడిగాడు దేవుణ్ణి, నాకంటూ నాకేమీ వద్దు, నా కొరకు జీవించడానికి అయితే అసలు వద్దు, నీ కొరకు జీవించడానికి నాకు ఏం అవసరమో అవన్నీ ఇవ్వ అన్నాడు. నీ కొరకు జీవించడానికి ఏం అవసరమో అది ఇస్తే చాలు. ఎందుకంటే ఫైనల్ డెస్టినీ నువ్వే, నీ దగ్గరికి రావాలి నేను. అందుకే అంటుంటాడు, శరీరానుసారంగా జీవించుటకు మనం శరీరంలోకి ఏం కాదట, రుణస్థులం కాదట. మనం చాలాసార్లు పలానాది అవ్వకపోతే కుదరదు అంటుంటాం. ఏమన్నా మనం రుణస్థులమా? శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరం రుణస్థులం కాదు. మనం ఎవరికి రుణస్థులం అంటే క్రీస్తుకే రుణస్థులం. మనం క్రీస్తుకు రుణస్థులం మనం. కనుక ఆ రుణమును తీర్చుకుంటూ ఎలాగైతే జీవిస్తూ ఉంటామో, ఒకటి ఆయన రుణాన్ని తీర్చుకోవడానికి 4 విషయాలు మీకు నేను ముగిస్తాను. ఆ 4 జ్ఞాపకం చేసుకోండి. మన యొక్క జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటి ఆ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు మన కొరకు బలైనందుకు మనం చేయవలసింది ఆయన యందు విశ్వాసం ఉంచడం. ఏముంచాలండి? విశ్వాసం ఉంచాలి. రెండోది విధేయత కలిగి ఉండాలి. ఆయనకి మనం విధేయత కలిగి ఉండాలి. మూడోది ఆయనకి నిరంతరము కృతజ్ఞత కలిగి ఉండాలి. అది మూడోది. 4వ విషయం ఏంటంటే ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు కాబట్టి మనం ఇక పాపము జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన మళ్ళా పాపం చేసేవాడు, ఆయన బాహాటంగా సిలువేస్తున్నాడు. ఒకసారి అలా కొట్టారు కదా,
మన నిమిత్తం పాపం చేసిన ప్రతిసారి మనమే ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నాం, మర్చిపోక. పాపం చేసిన ప్రతిసారి కొరడా ఇచ్చుకొని మళ్ళీ యేసుప్రభుని కొడుతున్నాం మనం. పాపం చేసిన ప్రతిసారి కూడా సిలువెట్టుకెళ్ళి మళ్ళీ ఆయన భుజాల మీద వేస్తున్నాం మనం. అందుకే ఏమన్నాడంటే బాహాటముగా ఆయనను మళ్ళీ ఏం చేస్తున్నారు, సిలువ వేస్తున్నారు. జ్ఞాపకం ఉంచుకోండి, యేసు క్రీస్తు మన కొరకు బహుమానంగా ఇవ్వబడ్డాడు కాబట్టి 4 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన యందు విశ్వాసం ఉంచడం, ఆయనకు విధేయులుగా ఉండడం, ఆయనకు కృతజ్ఞతగా ఉండడం, 4వది పరిశుద్ధంగా జీవించడం. ఇలా మనం చేస్తే చాలు, ఆయన తన కుమారుని ఇచ్చాడు, సమస్తాన్ని ఇస్తాడు. 2వది నిత్య జీవాన్ని కూడా నశింపక నిత్య జీవమును అనుగ్రహించుటకు ఇచ్చటానికే ఆయన మనల్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని నిరంతరము క్రీస్తుకు దాసులుగా బ్రతుకుటకు మన జీవితాల్ని మనం పురుకొల్పుకుందాం. ఇంతవరకు చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.